హలో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఎటువంటి ల్యాప్టాప్ అనేది యూజ్ అవుతుంది అంటే మీకు యూసేజ్కి ఎటువంటి ల్యాప్టాప్ అంటే ప్రాసెసర్లో కానీ ఎవ్రీథింగ్లో మీకు ఎటువంటి ల్యాప్టాప్ అనేది యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మీకు i3 యూజ్ అవుతుందా, i5 యూజ్ అవుతుందా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేది చాలా మంది పడతా ఉంటారు. లేకపోతే హార్డ్ డిస్క్ హెచ్డిడి తీసుకోవాలా, లేకపోతే ఎస్ఎస్డి తీసుకోవాలా, లేకపోతే ఇంకా ఇంటెల్ తీసుకోవాలా, రైజన్ అనేది చాలా వరకు ఏంటంటే అందరూ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో దట్ దానికోసం నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ వేరియంట్స్ లో నేను వచ్చేసి ఇప్పుడు 2 వేరియంట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి మ్యాక్ సంబంధించింది యాపిల్ది, ఇంకోటి వచ్చేసరికి మనకు విండోస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాక్ గురించి డిసైడ్ చేసేసుకొని దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుందాం. మ్యాక్ అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటంటే యాపిల్ అంటేనే మనకు సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుందని చెప్పేసి యాపిల్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు యాపిల్లో ఏంటి అంటే చాలా సాఫ్ట్వేర్స్ అనేవి స్మూత్ పర్ఫార్మెన్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అందులో వచ్చేసరికి మనకి ఫైనల్ కట్ ప్రో అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అందులో ఇంకో ఫీచర్ వచ్చేసరికి. కానీ ఇందులో మైనస్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే దాని ప్రైజింగ్ డీటెయిల్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో దట్ ఒకవేళ నాకు బ్రాండింగ్ అండ్ గేమ్స్ ఆడను అనుకున్న వాళ్ళు మాత్రం దానికి ప్రిఫర్ చేసేసుకోవచ్చు. ఇది మ్యాక్లోకి. లేదు నేను గేమింగ్స్ ఆడతాను అనుకున్న వాళ్ళు మాత్రం మ్యాక్ మాత్రం నేను ప్రిఫర్ చేయను. అండ్ నాకు ప్రైజింగ్ కూడా లోలో ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం మ్యాక్ని నేను ప్రిఫర్ చేయను, విండోస్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకు మ్యాక్కి సంబంధించి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం విండోస్లో చూసుకున్నట్టయితే విండోస్లో మనకు చాలా వెరైటీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నేను దీంట్లో కూడా చాలా వెరైటీస్ అనేది డివైడ్ చేస్తాను. ఎలా అంటే ప్రాసెసర్గా డివైడ్ చేస్తాను, అలానే మనం ర్యామ్ ఎలా చూస్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకు గ్రాఫిక్ కార్డ్ ఎలా ఉండాలి, తర్వాత హార్డ్ డిస్కా లేకపోతే ఎస్ఎస్డి తీసుకోవచ్చా, ఇంకా చాలా వేరియంట్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మనకు విండోస్లో చూసుకున్నట్టు ఉంటే విండోస్ 7 అని చెప్పేసి, విండోస్ 8 అని చెప్పేసి, విండోస్ 10 అని చెప్పేసి ఇలా చాలా వేరియంట్స్ అనేవి ఫాస్ట్గా అప్డేట్స్ అనేది మనకు చాలా వస్తూ ఉంటాయి. సో దట్ ఇందులో మీకు నచ్చినది ఏంటి అంటే మీకు ఆఫీస్ యూజా లేకపోతే ఎటువంటి యూజ్ అనేది మీరు చూస్ చేసేసుకొని మీరు ఈ విండోస్ సెక్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే కొన్ని ఎడిటింగ్ యాప్స్ కోసం మీరు చూసుకున్నట్టయితే ఈ విండోస్ 7 ఇటువంటి యాప్స్ అనేవి ఇటువంటి ఓఎస్ అనేది మనకు సపోర్ట్ చేయవు. సో దట్ విండోస్ 8, విండోస్ 10 అప్గ్రేడ్ వాటివి మీరు చూస్ చేసుకుంటే ది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఇందులో కూడా చూసుకున్నట్టయితే విండోస్ వర్షన్లో వచ్చేసరికి మీకు 32 బిట్ ఉంటుంది, 64 బిట్ ఉంటుంది. మీరు 32 బిట్ మాత్రం అసలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యాప్స్ వచ్చేసి మనకు 64 బిట్ మీద రన్ అవుతున్నాయి. మీరు 32 బిట్ అనేది తీసుకున్నారనుకోండి మీకు యాప్స్ అనేవి అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండవు. సో దట్ మీరు 64 బిట్ మీరు తీసుకోవడమే ది బెస్ట్ ఆప్షన్. కానీ ఇందులో మీరు ఓఎస్ అనేది మీరు ప్రిఫర్ చేసేసుకోవాలి. మీకు ఎటువంటి యూజ్ ఉంటుంది, ఎడిటింగ్ పర్పసా లేకపోతే ఎడిటింగ్ వాళ్ళకి అయ్యేది ఉంటే మీరు విండోస్ 10, విండోస్ 8 ప్రిఫర్ చేసుకోవడం ది బెస్ట్ ఆప్షన్. విండోస్ 7 ఇలాంటివి మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటివి మాత్రం చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్. ఇప్పుడు ప్రాసెసర్లో కానీ చూసుకున్నట్టు ఉంటే ఇందులో కూడా 2 చూపిస్తాను. ఒకటి వచ్చేసరికి ఇంటెల్, ఇంకోటి వచ్చేసరికి రైజన్. ఈ ఒకప్పుడు కానీ చూసుకున్నట్టు ఉంటే మనకు ఇప్పుడు కూడా ఇంటెల్ అనేది మంచి కాంపిటీషన్గా ఉంటుంది, టాప్లో ఉంటుంది. అదే ఈ రైజన్ అనేది చూసుకుంటే ఒకప్పుడు ఇది ఏఎండీలో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఏంటంటే ఇప్పుడు ఏఎండీ అనేది రైజన్ ద్వారా ఏంటంటే ఇంటెల్కి చాలా కాంపిటీషన్గా వచ్చేసింది. నువ్వా నేనా అన్నట్టు అది కూడా చాలా మంచి ప్రాసెసర్ తోటి ఉంది. ఇప్పుడు ఇంటెల్లో కానీ చూసుకున్నట్టు ఇఫ్ మీరు ఇంటెల్ అవర్స్ నాకు ఓన్లీ బ్రాండింగ్ తోటి ఇంపార్టెన్స్ అనుకుంటే మాత్రం ఇంటెల్లో కూడా మీకు చాలా వేరియంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ i3, i5, i7, i9 అని చెప్పేసి చాలా వేరియంట్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఏది చూస్ చేసుకోవాలి అనుకుంటే i3 వచ్చేసరికి ఏంటంటే మీకు బేసిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అంటే ఒక ఎంఎస్ వర్డ్ కానీ లేకపోతే ఎక్సెల్ యూజ్ చేసుకుంటా, లేదు అనుకుంటే నాకు ఓన్లీ చిన్న ఆఫీస్ వర్క్స్, చిన్న వర్క్ షీట్స్ ఇలాంటివి మాత్రం యూజ్ చేసుకుంటా అన్న వాళ్ళకి మాత్రం బేసిక్ పర్ఫార్మెన్స్కి మీకు i3 ప్రాసెసర్ అనేది ఉంటుంది. లేదు నేను గేమింగ్స్ ఆడుకుంటా అంటే మాత్రం ఈ i3 పర్ఫార్మెన్స్లో మీకు అంత లాగింగ్ ఉంటుంది. సో దట్ మీరు అందులో ఎక్స్పీరియన్స్ అయితే పొందలేరు. నేను గేమింగ్ ఆడతాను, నాకు కొంచెం హెవీ వర్క్స్ ఉంటాయి, నేను ఎడిటింగ్ వర్క్స్ కూడా చేసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రం i5 ప్రాసెసర్ని చూస్ చేసుకోవచ్చు. కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది, దాంతో i3 తోటి కంపేర్ చేసుకుంటే
ఓకేనా ఫ్రెండ్స్. ఈ i5 ప్రాసెసర్లో వచ్చేసరికి మీరు కొంచెం హెవీ వర్క్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసేసుకోవచ్చు, గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగా ఉంటుంది. లేదు ఇంకా నాకు మనీ ఎక్కువ నేను పెట్టేసుకుంటా నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు మాత్రం i7 i9 ప్రాసెసర్లో కూడా తీసేసుకోవచ్చు. కానీ ఏంటంటే అది హెవీ పర్ఫార్మెన్స్ ఉంటుంది మనకు, కానీ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా అలానే ఉంటుంది. నా ఒపీనియన్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే మనకు i5 ప్రాసెసర్ అయితే బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఇంటెల్లో చూసుకున్నట్టు అయితే ఇప్పటి వరకు మనకి ఇంటెల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైజన్లోకి వెళ్దాం. రైజన్లో కానీ చూసేసుకుంటే సేమ్ ఇప్పుడు ఇంటెల్లో i3 ఇలా ఎలా ఉందో రైజన్లో కూడా రైజన్ 5, రైజన్ 7, రైజన్ 9 అని చెప్పేసి చాలా వేరియంట్స్ అనేవి ఉంటాయి. ఇందులో కూడా మనం ఎలా చూస్ చేసుకోవాలనుకుంటే R3 అనేది అయితే రైజన్ 3 అనేది అయితే చూజ్ చేసుకోకండి. ఇది కూడా వచ్చేసరికి ఏంటంటే బేసిక్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, సేమ్ యాజ్ లైక్ ఇంటెల్ i3 లాగానే ఉంటుంది. ఏంటంటే మీరు ఓన్లీ బేసిక్ పర్ఫార్మెన్స్ వర్క్ షీట్స్ లేకపోతే MS Excel ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది. లేదు నేను గేమింగ్స్ ఆడతాను అంటే మాత్రం అంత ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రైజన్ 5. ఈ రైజన్ 5 అయితే నాకైతే ది బెస్ట్ అనిపించింది. ఏంటంటే మీరు హెవీ యాప్స్ కూడా రన్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసేసుకోవచ్చు, ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అనేది మీరు మల్టీ టాస్కింగ్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు రైజన్ 5లో కూడా చేసేసుకోవచ్చు. ఇంకా రైజన్ 7లోకి వచ్చేసరికి హెవీ మల్టీ టాస్కింగ్స్ చేసుకోవచ్చు. లాంగ్ యాప్స్ ఉంటాయి కదా, అంటే లార్జ్ యాప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి యాప్స్ని కూడా మీరు ఈజీగా హ్యాండ్లింగ్ చేసేసుకోవచ్చు. ఇది రైజన్ 7లో ఉంది. ఇంకా రైజన్ 9కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ప్రాసెసర్ అని చెప్పేసి రైజన్ వాళ్ళు చెప్తున్నారు. ఈ రైజన్ 9 అయితే మనకు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లోనైతే అంత అవసరం లేదు. ఈ రైజన్ 9 ఇది ఎవరికి అవసరం అంటే లైవ్ స్ట్రీమింగ్స్ చేస్తారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద గేమ్స్ లైవ్ స్ట్రీమింగ్స్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకు రైజన్ 9 అనేది అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది లైవ్ స్ట్రీమింగ్స్ అనేది చాలా ఈజీగా చేసేసుకోగలుగుతారు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు స్టోరేజ్ కోసం మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఏంటి అంటే ఓల్డ్లో చూసుకున్నట్టు ఏది ఉంటే మనకు 500 GB అయినా ఇనఫ్గా ఉండేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం మనకు 1 TB అయితేనే సరిపోతుంది. మినిమం 1 TB అయితే మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకు 4K వీడియోస్ కానీ ఇంకా చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. సో దట్ ఏంటి అంటే మనము ఎప్పటికైనా కూడా యూజ్ అవుతుంది కాబట్టి 1 TB అనేది ప్రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టోరేజ్ అనేది ఎలా ప్రిఫర్ చేసుకోవాలి, ఒకటి వచ్చేసి హార్డ్ డిస్క్, లేకపోతే ఇంకోటి వచ్చేసరికి SSD. ఇందులో ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు నేను ఒక క్లారిటీ అనేది ఇస్తాను మీకు. ఇప్పుడు చూసుకుంటే హార్డ్ డిస్క్, SSD ఇవి రెండు వచ్చేసరికి 2 డిఫరెంట్గానే, కానీ ఏంటి అంటే మనకు స్టోరేజే ఉంటుంది పక్కాగా. ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే యాజ్ కంపేర్ టు హార్డ్ డిస్క్ అండ్ SSD చూసుకున్నట్టు అయితే ఉంటే మనకు SSD అనేది కొంచెం పర్ఫార్మెన్స్ అయితే హార్డ్ డిస్క్ అంటే కొంచెం ఫాస్టర్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఇది ఏంటి అంటే కొంచెం ప్రైజింగ్ అయితే దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది SSDలో. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంకా దీని డ్యూరబిలిటీ కూడా SSDలో మనకు కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మీకు మాత్రం నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువగా అంటే స్పీడ్గా ఉండాలి ఏది చేసినా కూడా నేను ఆల్వేస్ అంటే కాపీయింగ్ చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రం SSD ప్రిఫర్ చేసుకోవడం ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కాపీయింగ్ అనేది ఏదైనా కూడా మనకు చాలా ఈజీగా ఫాస్ట్గా ఉంటుంది ప్రాసెసింగ్లో. సో దట్ ఇందులో మీరు ఏది చూస్ చేసుకోవాలనేది మీ డెసిషన్ అనేది తీసేసుకోవచ్చు. హార్డ్ డిస్కా లేకపోతే SSD, హార్డ్ డిస్క్ డ్రైవర్ లేకపోతే SSD అనేది మీరు చూస్ చేసేసుకోవచ్చు. లాంగ్ లాస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ప్రైజింగ్ డీటెయిల్తో మీరు కంపేర్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒకటి వచ్చేసి ఫాస్ట్ ఉంటుంది, ఒకటి వచ్చేసి స్లో ఉంటుంది. హార్డ్ డిస్క్ అయితే మనకు లిటిల్ బిట్ స్లో ఉంటుంది, SSD కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది ప్రాసెసింగ్లో వచ్చేసరికి. కానీ ఏంటంటే SSD లిటిల్ బిట్ ప్రైజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ప్రాసెసర్ గురించి చూసేసుకున్నాం, అలానే హార్డ్ డిస్క్ అనే దాని గురించి కూడా చూసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకు కంప్యూటర్ ఆ ల్యాప్టాప్లో మస్ట్ ఏంటి అంటే ర్యామ్ అనేది. ఈ ర్యామ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం మల్టీ టాస్కింగ్స్ అనేవి చాలా వరకు చేస్తూ ఉంటాం. సో దట్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఏంటి అంటే మనం మల్టీ టాస్కింగ్స్ ట్యాబ్స్ అనేవి మినిమైజ్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ అంతా జరిగేదంతా ఈ ర్యామ్లోనే జరుగుతూ ఉంటుంది. సో దట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం 8 GB ర్యామ్ అనేది తీసుకోవడమే ది బెస్ట్ ఆప్షన్. ఓల్డ్ లాగా మనం 4 GB ర్యామ్ తీసుకుంటే మాత్రం ఇప్పుడున్న యాప్స్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఏంటంటే మనకు ఫోన్ అనేది ల్యాప్టాప్ అనేది చాలా స్లో అయిపోతూ ఉంటుంది. సో దట్ 8 GB ఆర్ అంతకంటే మించి 16 GB తీసుకుంటే ఇంకా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే స్క్రీన్ సైజ్. ఎగ్జాంపుల్ ఓన్లీ నేను జస్ట్ ఆఫీస్ వర్కే యూజ్ చేసుకుంటా అన్నప్పుడు మాత్రం మీరు 11 ఇంచెస్ ఉంటుంది, లేదు అనుకుంటే 14 ఇంచెస్ అంతకంటే చిన్నదైనా కూడా చూస్ చేసేసుకోవచ్చు. లేదు నేను మూవీ లవర్స్ని అనుకుంటే మాత్రం 15+ ఇంచెస్ని మీరు చూస్ చేసుకోవడమే ది బెస్ట్ ఆప్షన్లో ఉంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో కూడా మీరు చూసుకుంటే ఫుల్ హెచ్డి ఉన్నటువంటి డిస్ప్లేది మాత్రమే ప్రిఫర్ చేసేసుకోండి. కొన్ని ఏంటి అంటే హెచ్డిఏ చూపిస్తూ ఉంటారు, అవి ఏంటంటే స్టైల్లో చిన్నగా హెచ్డి అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మీరు ఫుల్ హెచ్డి తీసుకోవడం ఏంటంటే మీకు ఇమేజ్ క్లారిటీ, పిక్చర్ క్లారిటీ అనేది చాలా బాగా ఉంటుంది. మీరు దీంట్లో మాత్రం ఫుల్ హెచ్డితే తీసుకోవాలని నా ఫీల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియోలో అంటే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయింది ఆర్ ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే మీకు ఇంకా నెక్స్ట్ ఎటువంటి టాపిక్స్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అనేది నేను మీకు చేసి వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ అనేది ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్ వీడియోస్.